నాకు ఇస్తా కానీ చేయిస్తాం ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఏంటంటే చేసి ఇది కూడా టెండర్ అయిపోయింది. ఒక్కటి ఇంకేమన్నా మీకు కూడా విశేషం వ్యంగ్యంగా మాట్లాడతాను. అర్థమైందా? కానీ నేను బయట చెప్తాను. ఇప్పుడు అది మనదే కదా, బిల్డింగ్ అవుతుంది మనదే కదా. ముందరి పార్ట్ ఇదంతా ఈ పక్క నుంచి చిన్న వే ఉంటుంది ఆయనకి. ఇదే ఆయన ఇల్లు భవనం కట్టించారు, సంతోషం. అది బ్రాహ్మణ సంఘమే అనుకోండి, లేకపోతే ఆధ్యాత్మిక భవనం అనుకోండి. ఎంతమంది చుట్టూ తిరిగినాం సార్ మేము. పంతులు ఒక్క నిమిషం ఆగు. రాత్రి ఫోన్ చేసింది, రాత్రి 2 times ఫోన్. వంశాభివృద్ధిరస్తు పదవి ప్రాప్తిరస్తు. పట్టణంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా నాయకులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఏ కులానికి కానీ మతానికి కూడా సరైన న్యాయం చేకూర్చలేకపోయారు. కానీ ప్రస్తుత కాలంలో గౌరవనీయులైన సంజయ్ గారి ఆధ్వర్యంలో ప్రతి కులానికి కూడా తన వంతుగా ఇతోధికంగా సహాయం చేస్తూ ప్రతి వాళ్ళకు కూడా కళ్యాణ మంటపాలు కానీ సాగు కానీ ఇస్తారు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా బ్రాహ్మణుల యొక్క గురించి పట్టించుకోలేదు. కానీ నేనున్నా మీకు అండగా అంటూ సంజయ్ గారి యొక్క అభయంతో వారి అండతో ఈ రోజు నాడు భజన మండలి కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. అందుకు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరపున వారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ బ్రాహ్మణవాడలో మాకు ఏది కూడా ఒక భవనం అనేది లేకుండే చాలా సార్లు విన్నపం చేసుకున్నాం. చాలామందికి కూడా మరి ఇవాళ ఇది ఒక మంచి శుభ దినం అని అనుకోవచ్చు. ఎందుకంటే మా వాడలోనే శాసనసభ్యులు ఉన్నారు కనుక మా కష్టాలని వారికి తెలుసు. కనుక మేము అడగక ముందే తను ఇక్కడ ఈ టీటీడీ దేవస్థానం నుంచి నిధులను సమకూర్చడమే కాకుండా తన సొంత నిధులను కూడా దీనికి వెచ్చించడంతో పాటు దీని అభివృద్ధికి తాను ముందుంటా, నేనే ఉండి చేపిస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండ్రు. మరి ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడికో పోయి ఎక్కడో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే మాకున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు. మావాడలోనే జరుపుకోవడం వల్ల మా పెద్దవాళ్ళందరూ పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణ వీధి రామ మందిరం ఆవరణలో మనం జగిత్యాలలో ఒక ప్రధానంగా సర్వేజన సుఖినోభవంతో కోరుకునే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ఎన్నో ఏళ్ళు ఎదురుచూస్తున్నటువంటి ఒక సంఘ భవనం కోసం స్థానిక శాసనసభ్యులు ఇక్కడి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సంప్రదించిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ముందు మీరు నిర్మించుకోవాలన్న ఒక తన సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ మనకు
దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ ధార్మిక భవనం నిర్మాణం పూర్తి కావచ్చే తరుణంలో ఈరోజు ఒక మంచి శుభదినాన మనం ఈరోజు ఒక సాంప్రదాయంగా పుణ్యవచన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బ్రాహ్మణ వర్గాల తరఫున జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒక మంగళాశాసనాలు అందిస్తూ వారు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకుని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి రోజు. ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్ అంటే. చాలామంది వారిని భగవత్ స్వరూపుతారు. మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి, నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు, మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు, మిగతా వారు, అదేవిధంగా ఈఓ గారు, మన రామాలయం అర్చకులు, మా రఘు, ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది. గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది. కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రులు గారి కుటుంబం కావచ్చు, మా వెంకటేశ్వర స్వామి గారు, ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు, సీనారాయణ, వేణును, అదేవిధంగా ఈ మధ్య కాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు, వారిని కూడా కోరుతా ఉన్నారు. అంటే మా నాన్నగారి పేరు కూడా ఇంకా అట్లనే ఉన్నది, బోర్డు బెంచ్ మార్క్ ఇంకటికి వెళ్ళి అంతర్గామ హౌస్ అని పేరు. ఎవలా అన్నారు బతకచ్చినప్పుడు కానీ మేమేవో తాతల నాటికెళ్ళి ఉన్నది. మరి ఈరోజు ఈ బ్రాహ్మణులతోటి నాకున్న అనుబంధాన్ని మా మీడియా ద్వారా కూడా పంచుకుంటా ఉన్నా. మా అమ్మాయి పెళ్లి చేస్తే జనరల్గా మా వెలమల పెళ్లిల్లో భోజనాలు తినరు. మరి మా అంతర్గామకి వచ్చి మా గుడ్డయ్య గారు వెళితే అప్పుడు చంద్రశేఖర్ శర్మ కావచ్చు, మిగతా అందరూ కూడా బ్రాహ్మణ బండ్లలో వచ్చి ఇక్కడ అంతర్గామంలో వండుకొని తినేవాళ్ళు మా ఇంట్లో. అదే నమ్మకంతో విశ్వాసంతో మా సీనియర్కి చెప్పి మంత్రికి వెళ్ళి బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు వేరే వంట చేస్తే 400 మంది తిన్నారు. ఒక 200 మంది బ్రాహ్మణులు తిన్నారు, మిగతా 200 మా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు మంచిగా ఉన్నదని తినడం జరిగింది. అంటే మడి వంట చేయించదు. మళ్ళీ ఆ తర్వాత ఎవరు చేయించారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు సీనియర్ అన్నాడు ఎవరు తింటారు మీద అన్నాడు, తప్పక తింటారు, నాకు ఆ విశ్వాసం ఉన్నది అన్న. మా మీద ఉన్న నమ్మకంతో మా అమ్మాయి పెళ్లికి బ్రాహ్మణ వాడలో అమ్మగారులు కావచ్చు, మేము అమ్మగారులు అంటాం, మాతలను అమ్మగారులు అంటాం, మాకు చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు, గౌరవిస్తాం. దైవ స్వరూపుగా మేము చూస్తాం. అయ్యగారులు అమ్మగారులని ఆ రకంగా పిలవడం అనేది మా కుటుంబంలో ఒక సంస్కృతి. అటు పులాసయ్య వాళ్ళు కావచ్చు, జగిత్యాల వాళ్ళు కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొండగట్టుకైతే మొదటి నుండి కూడా కొంత సపోర్ట్ చేసిన మార్తయ్య గారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ధనికమైపోయింది కానీ ఆ రకంగా అంజయ్య గారు ఇప్పుడు లేరు, వాళ్ళ కొడుకు రామకృష్ణ ఉన్నాడు. సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా అనుబంధం ఉన్న కుటుంబం మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు. అది అందులో కొంతనైనా 5 పైసలు 10 పైసలు చాలన్నో ఎంతో అంటుతుంది కాబట్టి నాకు కూడా అదే ఆలోచనతోటి ఉండి ఎట్లైనా చేయాలి అనే ఒక తపన ఉన్నది. దానికి అందరూ సహకరించాలి. ఇంతకుముందే చెప్పిన కొంత ఐకమత్యం కూడా అవసరం. కార్యక్రమాలకు పోతూ ఉంటారు, పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో, కానీ అది ఎక్కడ ఉన్నది కొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది, అభివృద్ధి అనేది అయితే లేదు. దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయాను. నేను రాత్రి చెప్పాను, ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుంటే చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పామని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు అశోక్ అన్నకు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది. మంచి కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా
రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రజెంటేషన్, నేను కూడా ఇస్తాను, తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇట్స్ ఇన్ డైరెక్టెడ్ పెట్టాలి, పెట్టి అది చేసేసి అమ్ముడు రవి చెప్తూ చేయదు. తర్వాత మున్సిపల్ నుంచి మంచిగా చెట్లు అవన్నీ పెట్టిద్దాం, ఫెన్సింగ్ చేసుకుందాం. చాలా తక్కువ ఖర్చు అయితే ఎంత అవుతుందా ఫెన్సింగ్? అంత కూడా 50,000 రూపాయల 30,000 ఫెన్సింగ్ అయిపోతుంది. మందులు అలాంటివి రాకుండా చూసుకుంటే చాలు, చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత డబ్బులు వచ్చిన కాంపౌండ్ పెట్టుకుందాం. ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మణులు కావచ్చు, భగవద్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని, ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం, మీ అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖినో భవంతని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ లోకాల్లో అన్నీ కూడా బాగుండాలి, పంచభూతాలు కూడా బాగుండాలి. ఆఖరికి పంచభూతాలు ఉంటాయి, మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా పంచభూతాలకు చెందుతాయని చెప్పే సమాజం ఇది. ఎందుకంటే చాలామంది అజ్ఞానులు జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం. మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా వంతుగా నా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.